హాయ్ అండి. నేను మీ సునీత గౌడ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ చేయండి. మీరిచ్చే లైక్ నాకెంతో సపోర్టింగ్‌గా ఉంటది. మరెన్నో వీడియోలు పెట్టాలనిపిస్తది. అలాగే ఒక కామెంట్ చేయండి. ఎక్కడ మధ్యలో స్కిప్ చేయకండి. అలా స్కిప్ చేయడం వల్ల ఏంటంటే మీకు అర్థం కాదు ఈ వీడియో అనేది. ఈరోజు నేను బీరకాయ పచ్చడి చేస్తున్నానండి. దానికోసం అని చెప్పేసి పావు కేజీ బీరకాయలనైతే చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. పైన చెక్కు మాత్రం తీయలేదండి. పచ్చడికి పైన చెక్కు తీయొద్దండి. అటు లాస్ట్ ఇటు లాస్ట్ చివర్లో అయితే కట్ చేసుకొని లాస్ట్ చివర్లో అయితే కొంచెం పీచు అనేది తీసేయండి. లేదంటే ఇట్లా నారలాగా వస్తుందండి నేను చూపించిన విధంగా. దీనికి కావాల్సిన పదార్థాలు అయితే పచ్చిమిర్చి, ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు, పసుపు, నువ్వులు, చింతపండు కొంచెం అండి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, అలాగే జీలకర్ర, ఎండుమిర్చి 2, 3, ఎల్లిపాయలు ఒక 10, 15, సాల్టు, కొత్తిమీర, కరివేపాకండి. ఈ పచ్చడికి కావాల్సినవి. మీరు తినేదాన్ని బట్టి శనగపప్పు, మినప్పప్పు అయితే మీరు తినేదాన్ని బట్టి తీసుకోవాలండి. గ్యాస్ ముట్టించేసుకొని దానిపైన ఒక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందామండి తగినంత, ఫ్రైకి కావాల్సినంత. శనగపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత మినపప్పు వేయాలండి, లేదంటే కొంచెం ఆడిపోతుంది. దోరగా వేయించుకోవాలండి. ధనియాలు, నువ్వులు, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాక పచ్చిమిర్చి వేయాలండి. ఎండుమిర్చి మీకు కావాలంటే 2, 3 వేసుకోండి. నేనైతే వేయలేదు, మొత్తం పచ్చిమిర్చి వేసానండి. పచ్చిమిర్చి కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మాడిపోకుండా అటు ఇటు మంచిగా కలుపుకోవాలండి. ఒక 10 నుంచి 15 ఎల్లిపాయలండి. నేనైతే ఒక 2 గడ్డలు తీసుకున్నానండి టేస్ట్ కోసం అని చెప్పేసి. ఎక్కువ ఫ్రై చేసుకోవద్దండి, నార్మల్గా కొంచెం అటు ఇటు అంతే. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఏనండి. ఇందులోనే కొత్తిమీర వేసేద్దాము. ఇది కూడా కొంచెం 2 మినిట్స్ అట్లా కలిపేద్దామండి. మినిట్సే కలపాలండి. ఎక్కువసేపు ఉంచడం వలన ఏంటంటే కొంచెం ఆడిపోయినట్టు అవుతుంది. ఈ కలర్ అయితే చాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మొత్తం తీసి ఫ్యాన్ గడుపు పెట్టుకోవాలండి. చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ తీసిన తర్వాత అదే ఆయిల్లో బీరకాయలు అయితే నేను ఫ్రై చేసుకుంటున్నానండి. మీకు ఆయిల్ సరిపోదు అనుకుంటే కొంచెం వేసి మగ్గనివ్వాలండి. బీరకాయలని కూడా మంచి ఫ్రై కావాలి. మంచిగా అటు ఇటు కలిపేసుకోవాలండి, లేదంటే అడుగంటుతుంది. మాడిపోనివ్వద్దండి. ఒక 5 మినిట్స్ అయితే మనం మూత పెట్టేసుకొని అట్లా సిమ్లో ఉంచేద్దామండి. అప్పటి వరకు మెత్తగా అయిపోతుంది. దీంట్లోనే కొంచెం పసుపు వేద్దాము. కొంచెం మనం చింతపండు తీసుకున్నాం కదండి, చిన్న నిమ్మకాయ సైజు, ఆ చింతపండు అయితే ఇందులో వేసేసి కలిపేసుకుందామండి. మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ నుంచి మళ్ళీ ఒకసారి కలిపి చూద్దామండి. ఇది గ్యాస్ బంద్ చేసి అవి మిక్సీ పెట్టేసుకుందామండి. ఇది చల్లారుతుంది ఆలోపు. ఇవన్నీ మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందామండి. మీకు రోలు ఉంటే రోట్లో దంచుకోండి, ఇంకా బాగుంటుంది పచ్చడి అయితే. మెత్తగా అయితే రుబ్బుకోవద్దండి, నార్మల్గా కచ్చా పచ్చా చేసుకుంటేనే బాగా టేస్టీగా ఉంటుందండి. ఇందులో కొంచెం సాల్ట్ వేద్దామండి. సాల్ట్ తగినంత అండి. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టేస్తున్నాను.
దీంట్లోనే బీరకాయలు అయితే చల్లగా అయిపోయానండి. బీరకాయ ముక్కలు ఇవి నేను మిక్సీ పట్టేసుకుంటానండి. ఇవి కూడా చూడండి ఏ కలర్ వచ్చినాయో బీరకాయలు అయితే. మెత్తగా అయితే మిక్సీ చేసుకోవద్దండి పౌడరు. కొంచెం కచ్చాపచ్చా బరకలా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకోవాలండి. మరి మెత్తగా ఉంటే పచ్చడి టేస్ట్ ఉండదండి. ఈ టైప్లో ఉండాలండి. కొంచెం బీరకాయ ముక్కలు అక్కడక్కడ కొంచెం కొంచెం ఉండాలండి. తర్వాత బౌల్ పెట్టేసుకొని మనం మళ్ళీ పోపు చేసుకుందామండి. ఆయిల్ తగినంత అండి. కొంచెం పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువే ఉండాలండి ఆయిల్. దీంట్లో శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పోపు అయితే అస్సలు మాడనివ్వద్దండి. మాడినాయి అనుకో టేస్ట్ ఉండదండి పచ్చడ. దీంట్లో కరివేపాకు వేద్దామండి, ఒక 5-6 రెమ్మలు. కరివేపాకు ఎంత వేస్తే అంత టేస్ట్ ఉంటుందండి పచ్చడ. దీంట్లో కొంచెం నేను సాల్ట్ వేస్తున్నానండి. ఎందుకంటే కరివేపాకు అనేది కరకరలాడుతుంది పోపులో ఉప్పు వేయడం వలన. తగినంత పసుపు ముందు వేసినా కాబట్టి కొంచెం వేస్తున్నానండి. ఫస్ట్ వేసాను కదా నేను బీరకాయలలో, అందుకే ఇందులో తక్కువ వేస్తున్నాను. దీన్ని పోపులో కలిపేసుకోవాలండి. ఇప్పుడు చాలా టేస్టీ పచ్చడి అయితే రెడీ అండి. నా స్టైల్లో అయితే పచ్చడి అయితే ఇలా ఉందండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, నాకు సపోర్ట్ ఇవ్వండి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తినండి. చాలా టేస్ట్ అంటే చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ అడిగి చేయించుకొని తింటారండి, అంత బాగుంటుంది. ఇది మార్నింగ్ టిఫిన్లోకి, రోటీలోకి ఎలాగైనా తినొచ్చు. చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి.